వితౌట్ మసాలాతో మటన్ కర్రీ తయారీ విధానం చూపెడుతున్నా. సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. నేను చూపించినట్లుగా వండుకోండి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ కాస్త ఎక్కువనే కట్ చేసుకోండి. సేమ్ ఇలానే చేయండి. 1/2 కేజీకి 2 పెద్దవి ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని సరిపడా ఆయిల్ పోసుకొని ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చాలామందికి మసాలాలు పడదు కదా, ఈ రకంగా వండుకోండి. సింపుల్గా న్యాచురల్ టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ వేగిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. తర్వాత కాస్త పసుపు వేసుకోవాలి. చాలామందికి మసాలాలు పడవు కదా, అలాంటి వాళ్ళు ఇలా వండుకుంటే న్యాచురల్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆయిల్లో చక్కగా పసుపు వేగింది. ఇప్పుడు మటన్ శుభ్రంగా కడిగిన మటన్ వేసుకుందాం. ఇందులోనే కారము ఉప్పు వేసుకుందాం. ఉప్పు తక్కువ వేద్దాం. నార్మల్గా కారం 4 స్పూన్లు వేస్తారు కేజీకి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఉప్పు ఎక్కువ వేయొద్దండి. సరిపడా ఉప్పు వేస్తే మటన్ ఉడకదు. కాస్తంతనే వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు చక్కగా బాగా కలుపుకుందాం మ్యాగ్నేషన్ అయ్యేలాగా. ఇలా కలుపుకోవడం వల్ల ముక్కకి కారం ఉప్పు బాగా పడుతుంది. చక్కగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత సరిపడా ధనియాల పొడి వేసుకుందాం. ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది మటన్ కర్రీకి. ఎందుకంటే మనం ఎక్స్ట్రా మసాలాలు ఏం యాడ్ చేయట్లేదు కదా. ధనియాల పౌడర్ వేసినాక మంచిగా కలుపుకోవాలి. ఒకసారి మూత పెట్టి కలుపుకొని ఉడకనిచ్చుకుందాం. ఇక ఉడికిన తర్వాత సరిపడా ఎసరు పోసుకుందాం. ఎప్పుడైనా ఎసరు పోసుకున్న తర్వాత విజిల్ పెట్టి ఒక విజిల్ వచ్చేంతసేపు హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. మిగతాదంతా తక్కువ ఫ్లేమ్లో మటన్ ఉడకనిస్తే చాలా బాగుంటుంది, తొందరగా ఉడికిపోతుంది. మీరు ఈసారి తప్పకుండా ఈ రకంగా చేసుకొని తినండి. తప్పకుండా సూపర్ టేస్ట్ ఉన్నది అంటారు మీరే. ఇక మన మటన్ ఉడికిపోయింది. చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. తక్కువ ఫ్లేమ్లో ఉడకనిచ్చిన కదా, పీసులు కూడా చాలా బాగా ఉడికినాయి. ఇక సరిపడినంత ఉప్పు ఉన్నదో లేదో చూసుకొని ఉప్పు వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. ఇంకా ఇంతేనండి, మన కర్రీ అయిపోయినట్టే. సేమ్ యాజిటీగా మీరు ఇలా వండుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది వితౌట్ మసాలాతో మన మటన్ కర్రీ. ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి, పర్ఫెక్ట్గా మీరు వండుకొని తినగలరు. మరెందుకు ఆలస్యం, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్తోనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలను. బాయ్ ఎవ్రీవన్.